దేవుని స్వరూపములో చేయబడిన దేవుని జనమా, మన ప్రభునామములో వందనములు చెప్పుచున్నాను. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, దేవుని బిడ్డలపైన దౌర్జన్యములు, అల్లరులు, దూషణలు, హింసలు, దాడులు ఎక్కువైనాయి. అంతేకాదు, యేసుక్రీస్తుపై నిందలు, దుర్భాషలు, అవహేళనలను చేస్తున్నారు. వద్దు, యేసుక్రీస్తును తక్కువ చేసి ఆలోచించకు. ఆయన దయామయుడు, కరుణామయుడు మాత్రమే అనుకుంటున్నావు. ఇంకో పేరు ఉంది, బయల్ పెరాజిం, దాడి చేసే దేవుడని అర్థము. దావీదు ఎదుటనున్న శత్రువులను వరద నీరు కొట్టుకుని పోవునట్లుగా యేసుక్రీస్తు దావీదు శత్రువులను వెళ్ళగొట్టి నాశనం చేసినాడు. సో యేసుక్రీస్తు బిడ్డలకు నీవు శత్రువుగా ఉన్న ఎడల నీవు కూడా అదే పరిస్థితి లోనవక తప్పదు. ఇంకో విషయం గుర్తించుకో, యేసుక్రీస్తు వింత క్రియలు చేసేవాడు. ఏ కోణములోనైనా శత్రువులను నాశనము చేయగలడు. చాలు, యేసుక్రీస్తు యొక్క హృదయాన్ని గాయపరిచినది. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఈరోజైనా ఆయన పాదాలను పట్టుకుని మీ పాపములు ఒప్పుకో, నిన్ను క్షమించి ఆయన బిడ్డగా స్వీకరించుతాడు. ప్రైజ్ ది లార్డ్.